అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న, సార్ ఇప్పటి నుంచే బీపీకి ట్యాబ్లెట్ వాడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయా, షుగర్కి వాడితే డ్యామేజ్ అవుతాయా, డైలీ ట్యాబ్లెట్స్ వాడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయా అని ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు ఓపీలో అందరూ. సో ముఖ్యంగా మీకు డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి వాడాలి అన్నప్పుడు తగిన డోస్లో తగినన్ని రోజులు వాడినట్లయితే ఎలాంటి డ్యామేజెస్ ఉండవు. యూజువల్గా ఎనీ ట్యాబ్లెట్ మనం తీసుకున్నట్లయితే అది ఏదర్ కిడ్నీ నుంచి కానీ లివర్ నుంచి కానీ ఫిల్టరేషన్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనకి మీ యొక్క కిడ్నీ యొక్క స్టేటస్ని బట్టి, మీ కిడ్నీ ఫంక్షన్ని బట్టి మీరు వాడాల్సిన ట్యాబ్లెట్స్ క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్లో ఎన్ని రోజులు వాడినా యూజువల్గా ప్రాబ్లం ఉండదు. ఏదైనా వర్సనింగ్ ఉన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని మీకు అదర్ ఆల్టర్నేట్ మెడిసిన్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మీరు అన్ప్రిస్క్రైబ్డ్ ఓవర్ ద కౌంటర్ క్వాలిఫైడ్ కాని వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్స్ తీసుకొని కిడ్నీ డ్యామేజ్ అయ్యేటట్టు చేసుకున్నట్లయితే ప్రాబ్లం అవుతుంది తప్ప యాక్చువల్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ద్వారా తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ చాలామంది ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే మెయిన్గా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అని చెప్పేసి అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పెయిన్ రిలీఫ్ కోసం, ఇన్స్టంట్ పెయిన్ రిలీఫ్ అండ్ మీరు చాలా వరకు ఏంటంటే ఆ పెయిన్ రిలీఫ్ ఇచ్చే ఇంజెక్షన్స్ కాస్ట్ వెరీ లెస్ ఉంటుంది. 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీసే ఉంటుంది. కానీ చాలా రిలీఫ్ వస్తుంది. కానీ దే ఆర్ నాట్ సేఫ్ ఫర్ ద కిడ్నీస్. అలాంటి వాటితో కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది తప్ప మీరు మీకు కావాల్సిన డోస్లో మీ క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లాంగ్ టర్మ్ వాడినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.